2008 ఐపీఎల్ మొదలైన సంవత్సరం అది. లలిత్ మోదీ అనే వ్యక్తి ఆలోచనలోంచి పుట్టిన ఓ క్రికెటింగ్ ఐడియా కమర్షియల్ రూపం దాల్చి ఈరోజు వేల కోట్ల రూపాయల వ్యాపారమై కూర్చుంది. తర్వాత లలిత్ మోదీపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చి అతను క్రికెట్కి దూరం అవ్వడం, మన దేశం వదిలి పారిపోయి యూకేలో ఎక్కడో బతుకుతున్నాడు, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ఆ లలిత్ మోడీ ఐపీఎల్కి సంబంధించిన ఓ వీడియోను లీక్ చేశాడు. అదే శ్రీశాంత్ను హర్భజన్ సింగ్ చంప మీద కొట్టిన సందర్భం. ఐపీఎల్ మొదటి సీజన్లో ముంబై ఇండియన్స్, కింగ్స్ 11 పంజాబ్ కి మధ్య జరిగిన మ్యాచ్లో ఈ ఘటన జరిగింది. మ్యాచ్లో జరిగిన ఓ ఇష్యూపై మాట పెరిగి ఊగిపోయిన హర్భజన్ సింగ్ మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునే సమయంలో శ్రీశాంత్ చంప మీద ఒక్కటి పీకాడు. తిరిగి శ్రీశాంత్ కూడా కొట్టబోగా అప్పటి పంజాబ్ ఆటగాళ్లైన జయవర్ధనే, ఇర్ఫాన్ పఠాన్లు శ్రీశాంత్ను అడ్డుకున్నారు. సెక్యూరిటీస్ వచ్చి హర్భజన్ సింగ్ను పక్కకు లాక్కెళ్లిపోయారు. మ్యాచ్ తర్వాత జరగడంతో అప్పట్లో ఈ వార్త అయితే బయటకు వచ్చింది, కానీ అప్పటి బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ ఈ ఘటన వీడియోను మాత్రం బయటపెట్టలేదు. ఇన్నాళ్ల తర్వాత ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్ యూట్యూబ్ ఛానల్కి లలిత్ మోదీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వీడియోను తొలిసారిగా బయటపెట్టాడు. క్లార్క్ కూడా హర్భజన్ గొప్ప ఆటగాడని, ఇలా చేసి ఉండకూడదని అభిప్రాయపడ్డాడు.